నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. తమిళనాడులో రివర్స్. రెండు పార్టీలు రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం నడుస్తూనే ఉంది. తమిళ పాలిటిక్స్ సో స్పెషల్ అనేది అందుకే. వరాల జల్లులు, మాటల యుద్ధాలు, ట్విస్టుల మీద ట్విస్టులు. మూడు ముక్కల్లో ఇది తమిళనాడులో సీన్. శత్రువులు చీలిపోతున్నారు, శత్రువులు అనుకున్న వాళ్ళు కలిసిపోతున్నారు. దీంతో అరవ రాజకీయం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది. ఇంతకీ తమిళనాడులో ఏం జరుగుతోంది? శశికళ కొత్త పార్టీ ముంచేదెవర్ని? పరిస్థితులన్నీ డిఎంకేకి కలిసొస్తున్నాయా? ఎన్నికల వేళ తమిళ పాలిటిక్స్ లో ట్విస్టులు, ప్రచారంలో దూకుడు పెంచిన పార్టీలు. హామీల వర్షాలు, నేతల మాటల యుద్ధాలు, రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయం. కొత్త పార్టీ ప్రకటించిన చిన్నమ్మ శశికళ. శశికళ పార్టీతో అన్నా డిఎంకే మునగడమేనా? డిఎంకే పార్టీకి అన్ని అలా కలిసొస్తున్నాయా? మరో 2 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని డిఎంకే, ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి డి అంటే డి అంటున్నాయి. దూకుడు పెంచిన తమిళ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఉచితాలకు కేరఫ్ అయిన తమిళనాడులో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే భారీ వాగ్దానాలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని పళనిస్వామి ప్రకటించారు. జయలలిత జయంతి రోజు ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో 2 సార్లు ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఉచిత సిలిండర్లు, పింఛను పెంపు, వడ్డీ లేని రుణాలు, విద్యా రుణాల రద్దు, జల్లికట్టుకు ఆర్థిక సాయం, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఇళ్లు, అమ్మ ద్విచక్ర వాహనం, ఇలా చాలా పథకాలు ప్రకటించింది అన్నా డిఎంకే. ప్రస్తుతం డిఎంకే సర్కార్ మహిళల ఖాతాల్లో 5,000 జమ చేసింది. దీనికి పోటీగా అన్నా డిఎంకే వాగ్దానాలు చేస్తోంది. ఇకటు విజయ్ పార్టీ కూడా వాగ్దానాల్లో పోటీ పడుతోంది. హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతూ ఉంటే తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ కొత్త రాజకీయ పార్టీతో రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. రాజకీయాల్లో తన మార్క్ ఏంటో చూపిస్తాను అని శశికళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. పళనిస్వామిని సీఎం చేసి తప్పు చేశాను అన్న చిన్నమ్మ తనను పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారని ఎమోషనల్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో పళనిస్వామి టార్గెట్ గా శశికళ పార్టీ పనిచేయబోతోందని క్లియర్ కట్ గా అర్థమైంది. ఇకటు అన్నా డిఎంకే మరో బహిష్కృత నేత మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఈ మధ్య ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యారు. దివంగత విజయకాంత్ డిఎండికే పార్టీ ఇండియా కూటమిలో చేరిన తర్వాత రోజే స్టాలిన్ ను పన్నీరు సెల్వం కలవడం తమిళ రాజకీయాలను షేక్ చేస్తోంది. డిఎంకే 5 ఏళ్ల పాలనపై పొగడ్తల వర్షం గుప్పించడం, రాబోయే ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ గెలుస్తుంది అని చెప్పడం సరికొత్త చర్చకు కారణమవుతోంది. అటు శశికళ కొత్త పార్టీ, ఇటు పన్నీరు సెల్వం ప్రకటనలు. ఈ పరిణామాలు తమిళనాడులో అన్నా డిఎంకే ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇది అధికార డిఎంకేకు ప్లస్ గా మారుతోంది. తిరిగి అన్నా డిఎంకేలో చేరేందుకు శశికళ ప్రయత్నాలు చేయగా
పళనిస్వామి వర్గం అడ్డుకుంది. దీంతో జయలలిత ఫోటోతోనే రాజకీయం చేస్తాను అని ప్రకటించిన చిన్నమ్మ ఇప్పుడు కొత్త పార్టీతో పరోక్షంగా అన్నాడీఎంకే ఓట్లను చీల్చాలి అనే వ్యూహంతో వెళ్తున్నారు. ఇది అధికార డీఎంకేకు లాభమయ్యేలా కనిపిస్తోంది. ఒకప్పుడు జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న పన్నీర్ సెల్వం తీరు కూడా అధికార పార్టీకి ప్లస్ అవ్వడం ఖాయం. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత పళనిస్వామి వర్గంపై పన్నీర్ సెల్వం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. డీఎంకే మళ్లీ గెలుస్తుందన్న ఆయన వ్యాఖ్యలు అన్నాడీఎంకే క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోంది. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ, పన్నీర్ సెల్వం ఇప్పుడు అన్నాడీఎంకేను బలహీనం చేయడమే కాదు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో డీఎంకేకు సహకరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇకటు విజయకాంత్ డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలోకి వచ్చింది. 2005లో పార్టీ స్థాపించినప్పటి నుంచి డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న విజయకాంత్ కుటుంబం ఇప్పుడు అదే పార్టీతో జట్టు కట్టడం వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తమిళనాడులో వన్నియర్లు, మధ్యతరగతి వర్గాల్లో కెప్టెన్ మీద ఉన్న సానుభూతి, అభిమానం డీఎండీకేకు మంచి ఓట్ బ్యాంక్ కూడా ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తుతో డీఎంకేకు పెద్దగా లాభం లేకపోయినా రాజకీయంగా ఇది నైతిక విజయం. విజయకాంత్ లాంటి కరుడుగట్టిన విమర్శకుడి పార్టీ తమతో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది. పైగా అన్నాడీఎంకే కూటమిని మరింత వీక్ చేయడానికి ఇది ఎత్తుగడలా మారే అవకాశం ఉంది. సుమారు 1-2% వరకు ఉన్న డీఎండీకే ఓట్లు బదిలీ అయితే హోరాహోరీగా సాగే నియోజకవర్గాల్లో డీఎంకేకు విజయం ఈజీ అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అధికార మార్పిడి అనేది ఆనవాయితీగా వస్తోంది. ఆ రాష్ట్ర రాజకీయాలు డీఎంకే, అన్నాడీఎంకే చుట్టే తిరుగుతూ ఉంటాయి. రెండు పార్టీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 1996 నుంచి ఏ పార్టీ కూడా ఒంటరిగా స్పష్టమైన మెజారిటీ సాధించలేదు. దీంతో కులాలు, ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన చిన్న చిన్న పార్టీలతో పొత్తులు కీలకంగా మారాయి. అలాంటిది అటు విజయ్ పార్టీతో పాటు ఇటు చిన్నమ్మ పార్టీ ఎన్నికల బరిలో కనిపించబోతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికలు మరింత స్పెషల్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విజయ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. దీంతో ఆయన పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే టెన్షన్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రెండు పార్టీల మధ్య అధికారం మారే ఆనవాయితీ ఉన్న తమిళనాడులో ఈసారి సరికొత్త చరిత్ర క్రియేట్ కాబోతుందా అనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అరవ రాజకీయాల్లో విజయ్ పార్టీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ప్రశ్న. సింగిల్ అనే రేంజ్ లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విజయ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ఆయన స్ట్రాటజీ ఏంటి? తమిళ రాజకీయాలను ఓ మలుపు తిప్పడం ఖాయమా? తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర చూస్తామా? విజయ్ పార్టీ మీదే ఇప్పుడు అందరి ఆసక్తి. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విజయ్ పక్కా స్ట్రాటజీతో ప్రచారంలో విజయ్ దూకుడు. డీఎంకేనా, అన్నా డీఎంకేనా? విజయ్ టార్గెట్ ఎవరు? పాలిటిక్స్ ను విజయ్ మలుపు తిప్పబోతున్నారా? తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ సరికొత్త చరిత్ర క్రియేట్ చేయబోతోందా అంటే అవును అనే చర్చే జరుగుతోంది. నిజానికి ఆయన పార్టీ మీద బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని విజయ్ ప్రకటించడంతో తమిళనాట ట్రయాంగిల్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. టీవీకే పార్టీకి జనాల్లో మంచి మద్దతు ఉందని సర్వేలు చెప్తున్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్య అధికార మార్పిడితో అలిసిపోయిన జెన్జీ యువత
మార్పు కోసం విజయ్ వైపు చూస్తోందని అంచనాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో 27 ఏళ్లలోపు వయసున్న ఓటర్లు 1 కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తం ఓట్లలో వారిది దాదాపు 20% వాటా. వీరిలో మెజారిటీ ఓటర్లు విజయ్ వైపు ఉన్నారనేది మరో లెక్క. ఇకటు డిఎంకే, అన్నా డిఎంకే వ్యతిరేక ఓట్లను విజయ్ పార్టీ భారీగా చీల్చే అవకాశం ఉంది. అభిమానుల్లో యువతలో ఉన్న ఫాలోయింగ్ టీవీకేకు ప్లస్ పాయింట్ అనే అంచనాలు వినిపిస్తున్నాయి. విజయ్ అనే యాక్టర్ చేసిన ప్రాబ్లం ఏంటంటే పాపులర్గా ఉండిన సడన్గా దిగి ఏ రాష్ట్రంలో 20 పార్టీలు ఉన్న చోట ఏదో పెద్ద ఎత్తుగా వచ్చేసి డైరెక్ట్గా 40% ప్రజలు ఆయనకు ఓటేస్తారనుకుంటాం చాలా కష్టం. ఆయన విజయ్ యాక్టర్ దిగినప్పుడు నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్తో పెట్టుకుంటా, లేకపోతే ఏడీఎంకోతో అంటే వాళ్ళ పొత్తు పార్ట్నర్స్ వాళ్ళు వదిలేసి ఎందుకు వస్తారు ఈయన దగ్గరికి నేను పెట్టే కండిషన్స్కి. సో విజయ్ పరిస్థితి ఎలా ఉన్నదంటే పాపులారిటీ ఉన్నది, ధైర్యం ఉన్నది, కానీ ఆర్గనైజేషన్ లేదు, టైం లేదు, అన్ని ఓట్లు తెచ్చుకుని ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఉన్నదంటే కనపడట్లేదు. దశాబ్దాలుగా ద్రవిడ గడ్డపై కొనసాగుతున్న రాజకీయ ధోరణిని మార్చే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ప్రచారం నుంచి ప్రకటనల వరకు విజయ్ ప్రతి మాట వెనుక పక్కా రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఎన్నికల యుద్ధంలో స్టాలిన్కు తనకు మధ్య మాత్రమే పోటీ అని విజయ్ పదే పదే ప్రకటించడం వెనుక భారీ స్ట్రాటజీ ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకేను రేసు నుంచి తప్పించి అసలైన పోరాటం టీవీకే వర్సెస్ డిఎంకే అన్నట్లుగా మార్చాలి అని భావిస్తున్నారు. జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డిఎంకేలో ఏర్పడిన నాయకత్వ లేమిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని విజయ్ చూస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో పళనిస్వామి లాంటి నేతలు ఉన్నప్పటికీ జయలలిత తరహాలో జనాలను ఉర్రూతలూగించే నాయకుడు ఆ పార్టీలో లేకపోవడం విజయ్కి కలిసొచ్చే అంశం. దీంతో అన్నా డిఎంకే ఉనికిని బలహీనపరచడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని విజయ్ గట్టి ప్లాన్ వేశారు. డిఎంకేకు ప్రత్యామ్నాయం తామే అని జనాల్లో నమ్మకం తీసుకువస్తే అన్నా డిఎంకే మద్దతుదారులు తమ పార్టీ వైపు మొగ్గు చూపుతారని విజయ్ అంచనా వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయన నేరుగా స్టాలిన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇకటు నార్త్ చెన్నై లాంటి కీలక నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా విజయ్ తన పట్టు నిరూపించుకోవాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనాలతో మమేకమవుతూనే మరోవైపు మేనిఫెస్టో కమిటీలు, ప్రచార కమిటీలతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాలను ఎండగడుతూ తన పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అన్నా డిఎంకే నుంచి ఎదురుదాడి కనిపిస్తున్నా విజయ్ మాత్రం తన దృష్టిని కేవలం స్టాలిన్ పైనే పెడుతున్నారు. తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ కొత్త ప్రయోగాలను ఆదరిస్తారనే నమ్మకంతో విజయ్ వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయనేది మరికొందరి అభిప్రాయం. ఓవైపు శశికళ, మరోవైపు పన్నీరు సెల్వం, ఇంకోవైపు విజయ్. అందరి లక్ష్యం ఇప్పుడు అన్నా డిఎంకేనే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓవరాల్ గా డిఎంకేకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ఒకెత్తు, ఇకపై ఒకెత్తు అనేలా తమిళనాడు ఎన్నికలు కనిపించే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. 2026 ఎన్నికలు కేవలం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేవి మాత్రమే కాకుండా తమిళనాడు భవిష్యత్ రాజకీయ చిత్రానికి ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి? రాజకీయం ఏ మలుపు తిరగబోతోందంటే ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాలనేది మాత్రం క్లియర్.